సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపికా గారు. సో మనం వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి గురించి, భరతమాత ముద్దుల ఆడబిడ్డలు వీరిద్దరు, అంటే వీర శివంగులు అని చెప్పుకోవాలి, ఆడ సింహాలు అని చెప్పుకోవాలి అనమాట. వీరిద్దరి వల్లనే ఆ ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసమయ్యాయి. సో ఆ ఇద్దరి ఆడబిడ్డల గురించి దీపికా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే దీపికా గారు. నమస్తే అండి. సో మనం టాపిక్ లో వెళ్ళక ముందే ఒక్కసారి ఇద్దరం గట్టిగా భారత్ మాతాకి జై, మన భారత త్రివిధ దళాలకు సెల్యూట్. సో ఇప్పుడు మేము టాపిక్ లోకి వస్తాం. నిజంగా అండి, మనం ఆడపిల్లలుగా ఎంత గర్వంగా హ్యాపీగా ఉందంటే, ఆ ఇద్దరు ఆడసింహాల గురించి, ఆడ శివంగుల గురించి అందరూ చెప్పుకుంటున్నారు అంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. మనం మహిళలుగా ఇద్దరు మహిళలు ఈ రోజు ఈ టెర్రరిస్ట్ బేసిస్ ని డిస్ట్రాయ్ చేసిండ్రు. ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్ మొత్తం వీళ్ళు చేశారంటే ఇట్ ఈస్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. అంటే వాళ్ళకి ఇండియాకి ఇంతకంటే గొప్ప కాంట్రిబ్యూషన్ ఏముంటుంది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ త్రిదళాలకు, లైక్ మన ఆర్మీ, నేవీ ఫోర్సెస్ అండ్ ది ఎయిర్ ఫోర్సెస్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. సో ఈ రోజు మీరు అన్నట్టుగా మనము మన మహిళలని గర్వించదగ్గ విషయం. మామూలుగా అంటారు కదా, ఆడవాళ్ళు వీళ్ళేం చేస్తారంటే ప్రతి దాంట్లో ఇప్పటి వరకు మనం ఆడవాళ్ళు చాలా ప్రూవ్ చేశారు. ఇది ఉంది చూడండి, అసలైన చాప్టర్, అసలైన ఘట్టం ఇది. ఇక్కడ ఎంత మంది ఆడబిడ్డలను గాని, పసిబిడ్డలను గాని, ఎంత మందిని వీళ్ళు కాపాడినట్లే ఈ ఇద్దరు ఆడబిడ్డలు. అంతే. ఇంకా మన భరతమాత కూడా ఆనందంతో ఉంటారేమో, నా ఇద్దరు ఆడబిడ్డలు ఇంత భారతదేశాన్ని కాపాడారు. మన భరతమాత నుదిటి మీద వీరతిలకం దిద్దినట్టే కదా. వీరతిలకం దిద్దినట్టే ప్రతి ఒక్క మహిళలు. అంటే ఆ రోజు పహల్గామ్ అటాక్ లో మగవాళ్ళని చంపేసి, మీ ధర్మం ఏంటి అని అడిగి చంపేసి, లేడీస్ ని, వాళ్ళ వైఫ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని వెళ్ళి మోడీ గారికి చెప్పుపో అని అన్నారు. ఈ రోజు ఇదే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ స్థావరాలని, 9 స్థావరాలని 25 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ పేరట మొత్తం కూల్చివేసిండ్రంటే ఇట్ ఈస్ రియల్లీ అంటే గర్వించదగ్గ విషయము. మనమే కాదు, దేశవ్యాప్తం అందరం మనము ప్రపంచ దేశాల్లో కూడా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఇండియా, ప్రపంచంలో కూడా అందరినీ షేక్ చేసింది. సో ఈ ఆపరేషన్ సింధూర్ ఇస్ రియల్లీ సక్సెస్ అండ్ మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మహిళలము ఇద్దరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒక వణుకు పుట్టాలి. ఒక ఆడవాళ్ళ ముందరే మీరు భర్తల్ని చంపారు, భార్యల ముందర అంటే అదే ఆడవాళ్లే వచ్చి మీ స్థావరాలను 25 నిమిషాల్లో లేపి పడేసినారు అంటే భారతదేశం యొక్క పవర్ తెలుసుకోండి, భరతమాత బిడ్డల గురించి తెలుసుకోండి. సో దీపికా గారు, మనం ఈ ఆడబిడ్డల గురించి ఒక్కసారి మీరు అసలు అంటే వాళ్ళు ఎలా ముందు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ ఫాదర్లు ఏంటి, గ్రాండ్ ఫాదర్స్ ఏంటి, వీళ్ళు ఇంతగా చేయడానికి వాళ్ళలో ఎక్కడి నుంచి స్ట్రెంగ్త్? సోఫియా ఖురేషి గారు చిన్నప్పటి నుండే అంటే వాళ్ళ తాతని, వాళ్ళ తండ్రిని చూసి ఆర్మీలో ఉండాలి అని చాలా ఆ పట్టు ఉండేనంట. ఇండియాకి చాలా సేవలు చేయాలి, ఇండియన్ ఆర్మీలో ఉండాలి అని. సో తను అదే రూట్ లో వెళ్ళి 1999 లో కూడా చాలా రెస్క్యూ మిషన్స్ లో పాల్గొన్నది. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా 1971 లో మన బంగ్లాదేశ్ వార్ లో కూడా ఆయన పాల్గొన్నాడంట. వాళ్ళ ఫాదర్ తాజుద్దీన్ ఖురేషి గారు. సో వారు కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇండియన్ ఆర్మీలో బాగా సేవలు చేశారు, ఫాదర్ అయితే బంగ్లాదేశ్ వార్ లో పాల్గొన్నారు. అండ్ ఇప్పుడు కూడా సోఫియా ఖురేషి గారు ఇంత పెద్ద ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు హీ వాజ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే ఎప్పుడు ఆమెకు అది ఉండేదంట, మన ఇండియాకి మనం చెయ్యాలి, సేవలు అందించాలి అని. అంటే ఏదైనా మహిళలు తలుచుకుంటే ఆ పట్టుదలతో చేస్తారు, పని చేస్తారు, ఆ డెడికేషన్ ఉంటుంది అని చాలా బాగా ప్రూవ్ చేశారు. అంటే ఎన్నో
టెర్రరిస్ట్ వ్యతిరేకంగా కూడా మిషన్స్ లో పాల్గొన్నారు, రెస్క్యూ టీమ్స్ లో పాల్గొని 1999 నుండి కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు తను. ఓకే, సో అంటే ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ సోనియా వాళ్ళ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఆర్మీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి అది చూసి చూసి ఈ అమ్మాయిలో అలా నేను కూడా ఇలా చెయ్యాలి అని అనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయము. ఈ వ్యోమికా సింగ్ గురించి ఏం చెప్తారు? వ్యోమికా సింగ్ గారు కూడా చిన్నప్పటి నుండి పైలట్ కావాలని ఆమెకి ఎక్కువ ఆశ ఉండేది. తను ఇంజనీరింగ్ చేసినాక కూడా పైలట్ ట్రైనింగ్ కి కానీ ఆ విభాగంలో ఎక్కువ ఫోకస్ చేసి తను యుద్ధంలో హెలికాప్టర్ 2500 hours కంటిన్యూస్ గా నడిపిన ఘనత తనకుంది. ఎందుకంటే అంత హెలికాప్టర్స్ నడిపించడం, అది కూడా యుద్ధం టైంలో చేయడం అంటే నాట్ అ స్మాల్ టాస్క్. మనకి ఆ వాతావరణం అనుకూలించాలి అండ్ 2500 hours కూడా తను యుద్ధం దాంట్లో చేయడం అంటే దట్ ఈస్ ఓన్లీ డెడికేషన్ అంతే. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఆ పట్టుదల ఉంటే సాధించగలరు అనేది ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది. తో షీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే ఇట్లా ఉన్నారు అని కాకుండా తను ఇంట్రెస్ట్ తో పైలట్ కావాలని చిన్నప్పటి నుండి ఆ కోరికతో తను ఇంజనీరింగ్ చేసినా గానీ ఆ పైలట్ ట్రైనింగ్ లో ఫోకస్ చేసి తన కన్సర్న్ లైన్ లోకి వెళ్ళి టుడే షీ ఈజ్ లైక్ ప్రైడ్ టు అవర్ కంట్రీ. అంటే తను చదువుకున్న వయసులో తను 6th class నుంచే తను ఒక పైలట్ అవ్వాలని కోరిక. నిజంగా అంటే ఇప్పుడు మన పిల్లలకి మనం ఎన్ని చెప్పొచ్చో ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చూపిస్తూ నిజంగా నెక్స్ట్ యువత కూడా ఎలా ఉండాలంటారు? ఫస్ట్ థింగ్, ఇప్పుడున్న జనరేషన్ లో దే ల్యాక్ పేట్రియాటిజం. ఆ దేశభక్తి అనేది పిల్లల్లో కనిపించట్లేదు. దానికి తప్పు మనమే. మన ఫ్యూచర్ జనరేషన్స్ ని మనం ఇప్పటి నుండే బీజం వేస్తే, ఇప్పుడే కదా మనం చిన్నప్పుడే వాళ్ళకి ఆ బీజం వేయాలి. మన దేశం పట్ల, ధర్మం పట్ల మనం అట్లాంటివి చిన్నప్పటి నుండే వాళ్ళకి చెప్తుంటే అరే ఆ ఫీల్ అనేది వస్తుంది, ఆ పేట్రియాటిజం వస్తుంది. సో అది ఈ జనరేషన్ లో ల్యాక్ అవుతుంది. ఎంతసేపు నేను మా అమ్మ నాన్న, లేకపోతే నేను నా వైఫ్ నా పిల్లలు అట్లా ఫ్యామిలీ ఓరియంటెడ్ సంపాదించామా ఎంజాయ్ చేసామా అని ఉంది, కానీ దేశం ఎటువైపు పోతుంది, దేశం ఎలా ఉంది అనేసి ఆ ఆలోచన లేదు. సో ఇది ఒక మంచి లెసన్. నిన్న జరిగిన మాక్ డ్రిల్ కూడా ఇది కేవలము ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ కి ఒక అవగాహన. ఇప్పుడు సిటిజన్స్ అందరూ కూడా పౌరులకు ఇది తెలియాలి. 1971 లో ఎప్పుడో చేశారు, ఆఫ్టర్ 55 years మళ్ళీ ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది మోడీ గారి నేతృత్వంలో. సో ఈ మాక్ డ్రిల్ అనేది నిన్న 249 places లో 4 o'clock కి చేశారు. మన హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో కూడా ట్విన్ సిటీస్ లో 4 places లో చేశారు. వన్ ఆఫ్ ద ప్లేస్ వాజ్ సికింద్రాబాద్. అంటే మా వెస్ట్ మారట్పల్లిలో షెనాయ్ గ్రౌండ్స్ అని ఉన్నాయి, జిహెచ్ఎంసీ గ్రౌండ్స్, అందులో చేశారు. ఒక అపార్ట్మెంట్ లో బాంబింగ్ అయితే ఎలా రెస్క్యూ అవ్వాలి, ఎలా బయటికి రావాలి, ఎందుకంటే కరెంట్ పనిచేయదు, లిఫ్ట్స్ ఉండవు. సో ఎలా తాడులు పెట్టుకొని కిందికి రావడము, అండ్ హౌ డు యూ రీచ్ మెడికల్ సర్వీసెస్, అట్లా చాలా బాగా చేశారు. నిన్న మాక్ డ్రిల్ లో కూడా దాదాపు 14 డిపార్ట్మెంట్స్ పనిచేసే వాళ్ళందరి సహకారంతో, అక్కడ అపార్ట్మెంట్స్ లో ఉన్న రెసిడెంట్స్ వాళ్ళు కూడా బాగా సహకరించారు. మాక్ అయితే చాలా చాలా చక్కగా జరిగింది. అండ్ ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అవేర్ అయ్యారు అని అనుకుంటున్నాను. బికాస్ మీరు చూసినట్టయితే ఇప్పుడు పాకిస్తాన్ మనము మొన్న చేసిన పైల్గామ్ అటాక్ లో ప్రతీకారం తీర్చుకున్నాం, ఆపరేషన్ సింధూర్. సో వాళ్ళు కూడా డెఫినెట్ గా ఇంకా ఎన్నో ఆలోచిస్తుంటారు. సో మనం అందరం అలర్ట్ ఉండడము, ఇండియన్స్ అందరము, సిటిజన్స్ అందరం అలర్ట్ ఉండడం చాలా అవసరం. సో ఏదైతే ఈ స్లీపర్ సెల్స్ ఉన్నాయో యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఏరియాలో కూడా ఎటువంటి సైరన్స్ వచ్చినా, ఎటువంటి అనుమానాలు వచ్చినా మనం అలర్ట్ ఉండి, ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్సే ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి అలర్ట్ చేయడము అట్లాంటివి ఇవి మనకు తెలిస్తే 10 మందికి చెప్తాం. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉందని నా ఉద్దేశం. సో అంటే ఇప్పుడు ఎక్కువగా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కువ షాపింగ్ మాల్స్, జనం ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో అవాయిడ్ చేస్తే బాగుంటుంది. సో ఎక్కడైతే అవసరం ఉంది, తప్పదు, వెళ్ళాలి అనుకున్న చోటికి
ఇంకా మనం రెస్ట్రిక్ట్ చేయలేము. అనుకున్నారంటే వెళ్తారు. కాకపోతే జస్ట్ ఫ్రీక్ అవుట్ అవ్వడానికి మూవీస్ కి కానీ షాపింగ్ మాల్స్ కి, ఇంకటి ఇవన్నీ సాఫ్ట్ టార్గెట్స్. జనరల్ గా టెంపుల్స్ కానీ ఎక్కువ రద్దీగా ఉన్న ప్లేసెస్ లైక్ షాపింగ్ మాల్స్ కానీ మూవీస్ కానీ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇవన్నీ సాఫ్ట్ టార్గెట్స్ కాబట్టి ఇప్పుడు స్లీపర్ సెల్స్ వీటి మీద ఎక్కువ యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఎక్కడ అనుమానం ఎవరు ఒక 4-5 మనుషులు కనపడ్డా మనకి ఎక్కడ అనుమానం ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్స్ కి రెస్క్యూ డిపార్ట్మెంట్స్ కి చెప్పడం ఇంపార్టెంట్. మనకి ఎక్కడైనా ఇన్స్ట్రుమెంట్స్ తో కనిపించినా ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదం ఉంటే ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ మనం కూడా ఇండోర్స్ లో ఉండడము బెస్ట్. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ అలర్ట్ గా ఉంటే మంచిదంటే దీనికంటూ సెపరేట్ క్లాసెస్ కూడా స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ సెల్ఫ్ డిఫెన్స్ మీద పెడితే మంచిదేమో. అంటే ఇది కూడా ఇప్పుడు మాక్స్ అనేటివి ఎవ్రీ ఫ్రైడే కూడా చేస్తుంటారు వివిధ డిఫరెంట్ ఏరియాస్ లో. స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వచ్చిన రిలీజ్ అయిన వీడియోస్ కానీ మనం అన్ని చూస్తున్నాం కదా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పటికే. కాకపోతే ఫస్ట్ టైం మాక్ డ్రిల్ అనగానే అందరూ భయపెట్టారు. తర్వాత ఆ మాక్ డ్రిల్ అంటే ఏంటి, అసలు ఇట్లాంటి పానిక్ సిచ్యువేషన్ లోకి రాకూడదు. రియల్ లైఫ్ లో రియలిస్టిక్ గా అట్లా ఏదైనా బాంబింగ్ అయినా గానీ ఏదైనా దాడి జరిగినా గానీ మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ నిన్న అర్థమైంది ఆఫ్టర్ అ మాక్ డ్రిల్. అంతకు ముందు అందరూ ఏంటి మాక్ డ్రిల్ అసలు బయటకు వెళ్ళొద్దా 4 o'clock అని కొంచెం పానిక్ లో ఉన్నారు. తర్వాత చూసిన తర్వాత ఓహో ఇలా జరగచ్చు మనని అవగాహన ఇవ్వడం కోసం చేస్తున్నారు ఇది అని తర్వాత అందరికి అర్థమైంది. అండ్ ప్రతి చిన్న పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళకు సోషల్ మీడియా ఇవాళ రేపు అందరి దగ్గర ఈ ఉంటున్నాయి స్మార్ట్ ఫోన్స్ కాబట్టి ఎవ్రీబడి ఈజ్ అవేర్ అండ్ పేరెంట్స్ కూడా చెప్తున్నారు. నేను కూడా నిన్న 2 హాస్టల్స్కి వెళ్ళాను, అదే చెప్పాను పిల్లలకి, ఎందుకంటే ఎక్కువగా ఉంటారు పిల్లలు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా అరేస్ కావచ్చు కాబట్టి అలర్ట్గా ఉండాలని, ఇలా సైరన్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా యాక్ట్ కావాలి అనేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. విత్ ఇన్ 15 days కే పవర్ ఏంటో చూపించారు మోదీ గారు. అదే కదండి, ఒన్నుకు పుట్టిచ్చేలాంటి పవర్. అంటే అవతల వాడు భయంతో ఏదైనా చెయ్యొచ్చు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు మన పరిస్థితి. అంటే మనం కూడా అనుకోలేదు అంత సవ్యంగా. అంటే ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దయిందో కాశ్మీర్ లో కూడా టూరిస్ట్ బాగా పెరిగింది. అంటే పీపుల్ స్టార్టెడ్ విజిటింగ్ కాశ్మీర్, టూరిస్ట్ ఎక్కువ అయిపోయారు. అంటే కాశ్మీర్ అందాలు అటువంటివి, ఆ సీనిక్ బ్యూటీ అవి ఎంజాయ్ చేయడానికి వెళ్ళి అక్కడ ఇట్లాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. సో ఈ కాశ్మీర్ టూరిజం పెరగడంతో వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకి ఏమైపోయింది, గ్రిప్ దాటిపోయింది, ఎకానమీ పెరిగిపోయింది, ఎంతో మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికాయి అక్కడ. సో ఆబ్వియస్ గా ఇట్ ఈస్ డెవలపింగ్, ఎకానమీ పెరిగిపోయింది కాబట్టి ఎక్కడ ఈ పాలు పడ్డారనమాట ఈ అటాక్ చేయడానికి. ఒక రకంగా దీపికా గారు అంటే ఏమంటారంటే ఆ రోజు పహల్గామ్ దాడి జరిగినప్పుడు అక్కడ సరైన సేఫ్టీ సెక్యూరిటీ లేదు, దానివల్ల ఇలా అయ్యింది అని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రిస్క్ టీం లేదు అక్కడ, వెళ్ళి చెప్తామన్నా ఎవ్వరు లేరు. అంటే అక్కడ సిబ్బంది లోపించింది అన్న థాట్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి. సిబ్బంది లోపించింది అంటే ఎక్కడ కూడా మనకి ఎక్కడ స్మెల్ చేయలేదు. అంటే జనరల్ గా సిబ్బంది అలర్ట్ గా ఉంటుంది, బట్ అక్కడ లోకలైట్స్ కూడా సపోర్ట్ చేసి ఉంటారు కదా. అందుకని అన్నట్టు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయి. అందుకని ఇది ఇలా జరిగింది. మీరు చూసినట్టయితే మొన్న నదిలో దుంకేశాడు చూడు, ఎవరైతే చెప్తాను టెర్రరిస్ట్ల గురించి అని అన్నవారు, హీ జంప్డ్ ఇంటు ద రివర్. అంటే బయటకు పెట్టలేరు కదా వాళ్ళు, అంతే స్లీపర్ సెల్స్. ఇంకా అందుకనే మనం యాక్టివేట్ అవ్వాలి. ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇటువంటి సందర్భం వస్తే మనం ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకోవాలి మన సెల్ఫ్ ని. లైట్స్ ఆఫ్ చేయడం, ఇప్పుడు నైట్ అయితే లైట్స్ ఆఫ్ చేసుకోవడము, ఈవెన్ సెల్ ఫోన్ బ్లింక్ కూడా రాకుండా మనం అందరము అలర్ట్ గా మెయింటైన్ చేయడం. ఇంట్లో అందరం కొంచెం స్టాక్ పెట్టుకోవడం, ఫుడ్ ది కొంచెం క్యాష్ పెట్టుకోవడం. అంటే ఇట్లా వస్తది అని కాదు, రెడీగా ఉండాలి, అలర్ట్ ఉండాలి, కాషియస్ గా ఉండాలి, మనం విజిలెంట్ గా ఉండడము. అది మన తెలివి ఉన్న మనిషి చేసే చర్య. సో అట్లా మనం తెలివిగా
ఉండాలని అంతే. ఇప్పుడు మామూలుగా యుద్ధం ప్రకటించడం అంటే ఫస్ట్ మీరు అన్నట్టు ఇందాక ఫుడ్ స్టాక్ పెట్టుకోవాలి, ఇలాంటివే ఉంటాయా ఫస్ట్ యుద్ధం ప్రకటించడం అంటే? యుద్ధం ప్రకటించడం అంటే ఇది చిన్న సైజ్ యుద్ధమా, పార్షల్ యుద్ధమా, పెద్దగా అవుతుందా, సర్జికల్ స్ట్రైక్ లాగా అవుతుందా, ఇంకేదన్నా ఆపరేషన్, ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ 2.0 లాగా ఏదన్నా ఉంటుందా, ఎట్లా ఉంటుందో మనకు తెలీదు. ఇన్ కేస్ ఏమన్నా జరిగితే మనకు సేఫ్టీకి అట్లీస్ట్ తినడానికి కొంచెం గ్రెయిన్స్ ఇంట్లో ఉండడానికి అట్లా పెట్టుకోవాలని, అంతేగాని వచ్చేస్తుందని కాదు. 110% రాదు. స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి చిన్న చిన్నగా ఎక్కడైనా దాడులు అయినా కానీ మనము అప్రమత్తంగా ఉండాలని అంతే చెప్పడం. ఎలా అనిపిస్తుందండి మీకు, మీరు బీజేపీ కార్పొరేటర్ కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల మోదీ గారికి వచ్చిన క్రేజ్, హీరో అయిపోయారు మోదీ గారు? హీరో అయిపోయారు కాదు, రియల్ హీరో. ఒక విశ్వగురు, ఒక కారణ జన్ముడు. ఎప్పుడైనా నేను కూడా ఒక మోడీ గారి స్టాంచ్ ఫ్యాన్. అందుకే నాకు బీజేపీ అవకాశం ఇవ్వగానే ఫస్ట్ నేను ఇమ్మీడియట్ గా జాయిన్ అయిపోయి కార్పొరేటర్ అని కాకుండా ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా, ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్ అంటే ఓకే, మా లీడర్ వారి నాయకత్వం ఇంత బాగుంది అని నేను ప్రౌడ్ గా చెప్పగలను. కానీ ఒక లేమెన్, ఒక సాధారణమైన వ్యక్తి కూడా రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎలా అనిపించింది, మోడీ గారు ఎట్లా చేస్తున్నారు అని అంటే కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు దే ఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ ప్రౌడ్ టు బి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోడీ గారు. అంటే ఇటువంటి ప్రైమ్ మినిస్టర్ మనకు లేరు ఇప్పటి వరకు, ఇంకా దొరకడం కూడా అంటే కష్టము అనేసి ఇంత దేశం గురించి ఆలోచించి చెంపపెట్టు దెబ్బనే అయింది కదండి. దెబ్బకి దెబ్బ. విచిత్రం ఏంటంటే ఎవరు ఊహించలేదు. అదే కదండి, మరి ఇండియా పవర్ ఏంటో చూపించాం. ఊహించుంటే ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదు. సో అది ఇంత సైలెంట్ గా ఇంత గట్టిగా చేశారు చూడండి. ఎంత వర్క్ ఉంటదండి, బ్యాక్గ్రౌండ్ వర్క్. డెఫినెట్ గా. అంటే మోడీ గారు కూడా ఈ త్రిదళాలకు స్వేచ్ఛనిచ్చారు టు వర్క్ ఆన్. ఇప్పుడు ఎయిర్ ఫోర్సెస్, నేవీ అండ్ ఆర్మీ అందరికీ కూడా వర్క్ ఆన్ చేయడానికి వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఇచ్చారు. ఫస్ట్ అది ఇస్తేనే కదండి వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ ఏంటో చూపించుకుంటారు. వాళ్ళ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే దే కెన్ ప్రూవ్ దేర్ సెల్ఫ్. అందులోనే ఇద్దరు మహిళలు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు కదా, స్క్రీన్ డైరెక్షన్, వీళ్ళు చేశారు. అండ్ ట్రూలీ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇవాళ నిజంగా అందరం ఎంత అంటే ఆ పేరు పెట్టడం కూడా, నేను నిన్న మాక్ డ్రిల్ లో అక్కడే ఉన్నాను కదా, అసలు మొత్తము ఛానల్స్ దాదాపు 100 ఛానల్స్ వచ్చేసాయి అక్కడికి. సో అందరూ ఒకటే ప్రశ్న, ఈ ఆపరేషన్ సింధూర్ పేరు ఎలా పెట్టారు, ఎందుకు స్ట్రైక్ అయింది? అంటే మహిళల సింధూరం అంటే అది విలువ కట్టలేని ఇది. సో మహిళలకు ఆ సింధూరమే చెరిపేసిన వ్యక్తుల పైన ఇమీడియట్ గా 15 రోజుల్లో ఇంత పెద్ద అటాక్ చేసి 100 మంది టెర్రరిస్ట్లని, ఇక్కడ కూడా పాకిస్తాన్ మిలిటెంట్స్ ని మనము టార్గెట్ చేయలేదు, ఓన్లీ ఆన్ ద టెర్రరిస్ట్ బేసిస్. ఆ స్థావరాలనే, ఉగ్రవాద స్థావరాలనే మనం అటాక్ చేసి ఎంత షార్ప్ గా పనిచేశారంటే రియల్లీ గురి చూసి కొట్టడం అంటారు చూడండి, కరెక్ట్ గా కొట్టారు. అందుకే సింధూర్ కదా ఒక తిలకం మాత్రమే అనుకుంటారేమో, సింధూర్ అంటేనే శక్తి, భారత శక్తి, భారత మాత శక్తి. అది గుర్తు పెట్టుకోండి. నిజంగా మీరు ఇందాక అన్నట్లు ఆ ఇద్దరు ఆడబిడ్డల గురించి ఆ తలుచుకున్నప్పుడంతా మనలో తెలియని ఆనందం అండి. వీఆర్ సో ప్రౌడ్. మనకు గివెన్ అ ఛాన్స్ మనం ఏదైనా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా మనం కూడా వీఆర్ బికమ్ మోర్ పవర్ఫుల్. అంటే మనకేం ధైర్యం అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఏ యుద్ధం వచ్చినా వీఆర్ రెడీ టు ఫేస్ అన్న ఇది కనబడుతుంది. నిన్న మాక్ డ్రిల్ తర్వాత కూడా అసలు అందరినీ పలకరిస్తే, మాట్లాడితే ఇప్పుడు ఏ యుద్ధం వచ్చినా వీఆర్ రెడీ టు ఫేస్ అంటున్నారు. అంటే అటువంటి ధైర్యము ఈ ఇద్దరు ఆడపిల్లలది కూడా ఎంత మందికి స్ఫూర్తిదాయకం వాళ్ళిద్దరు. నిజంగా మనం కూడా దేశం కోసం ఏదన్నా చెయ్యాలన్న తపన. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరు స్టేటస్ లో అది, ప్రతి ఒక్కరు టీవీలో ఏ ఛానల్ చూసినా గానీ ఆపరేషన్ సింధూర్ రియల్లీ దిస్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్. అసలు May 7th అనేది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. ఈ మహిళలు ఇద్దరు కూడా ఎంత చారిత్రాత్మక కోణంలో వాళ్ళు కూడా నిలిచిపోతారు ఎప్పటికీ. వరల్డ్ మ్యాప్స్ లోనే పాకిస్తాన్ నామరూపం లేకుండా పోవడమే మన అజెండా. ఇప్పుడైనా గానీ మనము ఏ స్టేట్ కి సంబంధించినమో, మన కులం ఏంటి, మన మతం ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి అందరం కూడా మన భారతీయులము ఒక తాటి మీదకి వచ్చి
మోడీ గారికి ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా హీ కెన్ డూ వండర్స్. ఇప్పటికే చాలా మంది కళ్ళు తెరిచారు. ఇది వరకు పడుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది, మన దేశ పరిస్థితి ఎలా ఉంది, సో దిస్ ఇస్ ద టైమ్ టు యునైట్, దిస్ ఇస్ ద టైమ్ టు షో అవర్ స్ట్రెంగ్త్, షో అవర్ సపోర్ట్ అని చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. దానికి చాలా గర్వం అనిపిస్తుంది. ఇంకా జనరేషన్స్ కి కూడా మనం ఇంకా చాలా ఇటువంటివి నేర్పించాలి. మీరు అన్నట్టు ఏంటంటే కుల మతాలకు రాజకీయాలకు నిజంగా అన్ని పక్కన పెట్టి మనం అందరం భరతమాత బిడ్డలం, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. అక్కడ ఆర్మీ అంత ప్రాణాలు తెగించినప్పుడు ఇక్కడ మనం చెయ్యడానికి ఏముంది, చెయ్యొచ్చు కదా. నిజంగా ఎందుకు అంత నిన్న చాలా మంది స్పీచ్ కూడా చాలా చక్కగా చెప్తున్నారు ముస్లిమ్స్ వాళ్ళు కూడా. అంటే ఎంత ఆనందం వేసిందంటే అందరం అన్నదమ్ముళ్ళం అక్క చెల్లెళ్ళం అయిపోయాము అన్నంత ఆనందం వస్తుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు ముస్లిమ్స్. అది సో మనం కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి వచ్చిన నేషనల్స్ ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్ గా ఉంటున్నారో వాళ్ళని డిపోర్ట్ చేయడం, అరెస్ట్ చేయడం, అది మన బాధ్యత. సో మనం కూడా మన గవర్నమెంట్ కూడా లోకల్ స్థానిక స్టేట్ గవర్నమెంట్స్ ఆఫీషియల్స్ అందరు కూడా ఇది ఒక ఎజెండా, ఒక ఆపరేషన్ లాగా ప్రతి ఒక్క దగ్గర వెతికి పాత బస్తీల్లో గానీ ఎక్కడైనా గానీ ప్రతి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ యూ కెనాట్ ఇమాజిన్, అంటే అన్ని తెలుగు హిందూ ఫ్యామిలీస్ ఉన్నా అక్కడ కూడా ఉండడానికి అవకాశం ఉంది. సో అట్లాంటి ఈ స్లీపర్ సెల్స్ ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని తరిమి కొట్టాలి ఫస్ట్. సో ఈ స్లీపర్ సెల్స్ కూడా ఇప్పుడు యాక్టివేట్ అయ్యే సమయం కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తం ఉండాలి. అంటే ఏదైనా కానీ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా ఎవరన్నా కొత్త మనుషులు వచ్చారంటే వాళ్ళ ఐడి ప్రూఫ్స్, వాళ్ళ ఆధార్స్ ఏంటి, వాళ్ళ రేషన్ కార్డ్స్ ఉన్నాయా, వాళ్ళు ఎక్కడ మనుషులు, ఎందుకు వచ్చారు ఏంటి, ఎందుకంటే అన్ని ఆరా తీయాలి, పర్ఫెక్ట్ గా చూసుకొనే పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, ఎంతో మంది ఇళ్లలో పని వాళ్ళు కానీ వాచ్మెన్స్ కానీ ఇట్లానే వాళ్ళు చేరుతారు. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం కన్నేసి ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూసినట్టయితే నవంబర్ లో ముత్యాలమ్మ దేవాలయం దగ్గర, సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం పైన దాడి జరిగింది కదా, అమ్మవారు విగ్రహధ్వంసం చేశారు. సో ఆ టైంలో అది కూడా నా ఏరియా కాబట్టి అప్పుడు మస్జిద్ కి 150 మెంబర్స్ కూడా అక్కడ ఒక హోటల్లో ఉండి వాళ్ళకు ప్రీచింగ్స్ ఇవ్వడము ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో మేము ఇమీడియట్ గా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అక్కడ హోటల్ ని సీజ్ చేయడము, వాళ్ళందరినీ కూడా పిఎస్ లో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఎక్కడి నుండి వచ్చారు ఏంటి వచ్చారు అవన్నీ కనుక్కున్నారు. సో అట్లా ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి మాస్క్లలో కానీ అన్ని ఏవైనా దేవుని ప్లేసెస్ లో, చర్చెస్ లో కానీ ఏవైనా హ్యూజ్ పీపుల్ ఉన్న దగ్గర మనకి ఎక్కడైతే అనుమానం కలిగితే వాళ్ళ ఐడీస్ ఒకసారి చెక్ చేసుకుని ఏదన్నా ఉంటే ఇన్ఫర్మేషన్స్ ఇస్తే వాళ్ళని రైట్ పీపుల్ ని పట్టించిన వాళ్ళం అవుతాం. సో అది కూడా అందరం మనం కూడా ఒక కన్నేసి ఉంచాలి. మన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ మైగ్రెంట్స్ వస్తూ ఉంటారు, సో ఏదో సాకు చెప్తారు, పోనీలే పాపమని మనం కూడా పనిలో పెట్టుకోవడము ఇట్లాంటివి ఉంటాయి. అది తీరా మన గొంతుకి మనమే కత్తి వేసుకున్నట్టు ఊరేసుకున్నట్టు అయిపోతుంది ఒక్కోసారి సిచ్యువేషన్స్ లో. సో అట్లా కూడా మనం కేర్ఫుల్ గా ఉండడం ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, అలర్ట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ అది పాకిస్తాన్ ఒక భయభ్రాంతుల్లో బతుకుతుంది కాబట్టి ఆ పిచ్చిలో ఏదైనా చెయ్యొచ్చు అన్న దాంతోనే మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నాం. అంతే, వాళ్ళు చాలా ఇన్సెక్యూరిటీతో ఉన్నారు, ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు, ఏం చేయాలో తెలియదు. సో ఇట్లాంటి టైంలోనే పిచ్చి డిసిషన్స్ తీసుకుంటారు కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్, వెరీ అలర్ట్. సో అందరం విజిలెంట్ గా ఉండడం చాలా అవసరము. ప్లీజ్ గమనిస్తుండండి మీ సరౌండింగ్స్ కానీ, ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరౌండింగ్స్ మీద దృష్టి పెట్టండి. ఎక్కడ అనుమానం వచ్చినా ఇమీడియట్లీ కాల్ ద కాప్స్. ఇప్పుడు అంటే ఈ వేడి మీదే చేస్తారు అని కూడా మనం అనుకోనికి లేదు. ఇది మర్చిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. సో ఏదో 4 రోజులు మనం అలర్ట్ ఉండి తర్వాత హ్యాపీగా ఉందామనికి లేదు. వీ హ్యావ్ టు బి అలర్ట్ అంతే. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఈ మిషన్ సక్సెస్ అయ్యేదాకా, ఈ టెర్రరిస్ట్ దేశాన్ని మొత్తం మనం కొలాప్స్ చేసేదాకా, డిస్ట్రాయ్ చేసేదాకా మనం కూడా నిద్రపోవడానికి లేదు నిజంగా. ఎందుకంటే ఆ పిచ్చిమోహాలు ఎప్పుడు ఏం చేస్తాయో అవి తెలియదు కాబట్టి మనం జాగ్రత్త. వాళ్ళ కనికరం అంటూ ఉండదు. ఇప్పుడు చూడండి మసూద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 14 మంది, 4 మెంబర్స్ వాళ్ళ అసోసియేట్స్, 10 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే నేను చనిపోతే బాగుండు అని అన్నాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు వస్తే అప్పుడు కనికరము బాధ అనిపించింది, అంతేగాని అమాయక టూరిస్టులను చంపేటప్పుడు ఆ బాధ అనిపించలేదు. నిజం, ఈజ్ ద మెయిన్ కాజ్ కదా, మెయిన్ పర్సన్ టు డూ ఆల్ దిస్. సో అప్పుడు వేరే వాళ్ళకు రాలే చూడండి కనికరం, తన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నా ఫ్యామిలీ అని బాధేసింది.
సో ఇట్లాంటివన్నీ మనం గుర్తు తెచ్చుకొని మనం కూడా అప్రమత్తంగా ఉండాలి, అంతే కదా. అంతే, ఇవన్నీ నిజం. చూస్తేనే మనకు రక్తము ఉడుకుతది. అవును. ఇట్లా చేసిండు అవును. ఆ రోజు, ఆ కొత్తగా శుభం అంటూ పెళ్లి చేసుకున్న 4 రోజుల కొత్త పెళ్లి పిల్ల సింధూరం తీసేసి తుడిచేసిండు అంటే చాలా బాగా అసలు కళ్ళ ముందర చంపడం అంటే అది వాళ్ళకు బతికున్నంత వరకు భార్యకి నరకం కదా, పిల్లలకి నరకము. ప్రతి పిల్లోడు second అయితే ఎంత అయిపోతుంది. చిన్న పిల్లోడు, మధుసూదన్ ఆ, గారి కొడుకు వాళ్ళ కొడుకు ఎంత ప్రౌడ్ గా చెప్తూ నిజంగా. అసలు ఎంత ధైర్యంగా ఉన్నాడు అంటే, మన ఇండియన్స్ ఉమ్. ధైర్యాన్ని ఎవరు Yes. తాకలేరు, ఆ ఒక పసిబిడ్డ వెంట్రుక కూడా పీకలేడు. అదొకటి క్లియర్, కరెక్ట్ గా చెప్పారు. క్లిస్టర్ క్లియర్. ఎంత భయపెట్టించినా ఏం చేసినా గానీ అంత చిన్న పసివాడు, ఒక 6 to 7 years అబ్బాయి ఎంత స్ట్రాంగ్ గా ఉండి ఐ లవ్ యూ నాన్న, మిస్ యూ నాన్న అని అన్నాడు గాని ఎక్కడ కూడా జనకలేదు. సో అది మన భారత పౌరుల ధైర్యం. ధైర్యం. సో ఇదే ధైర్యంతో అందరం కూడా ముందుకు వెళ్దాము. వాళ్ళని టెర్రరిస్ట్లని మొత్తం ధ్వంసం చేసేదాకా మనం అందరం కంకణం కట్టుకుందాం. భారతదేశం చాలా న్యాయంగా ధర్మంగానే అది చేశారు, కానీ ఆ సింధూర్ ఆపరేషన్ అనేది విజయవంతం అయ్యింది. కానీ ఎక్కడ ఇందులో అధర్మం లేదు, అధర్మం అంతా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనం ధర్మంతో అక్కడ ఒక్కరికి కూడా ఒక్క హాని చెయ్యలేదు. ఎగ్జాక్ట్లీ, అది దొంగదాడి ఎస్ వాళ్ళు చేసింది, ముసుగు దాడి చేసిండ్రు వాళ్ళు. కాబట్టి మనము ప్రతీకారం తీర్చుకున్నాము. మిలిటెంట్స్ ఎవరిని టచ్ చేయకుండా ఓన్లీ టెర్రరిస్ట్ బేసిస్ నే మనము డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఈ మొన్న ఎవరైతే 28 members చనిపోయారు, 26 అంటే ఆ మహిళలందరూ సింధూరం ఎవరైతే చెరిపేసిండ్రో దానికి జస్టిఫికేషన్ జరిగింది. నిజంగా నిజంగా మొన్న దాడికి జస్టిఫైడ్. అవును అవును. ఇంతమంది టెర్రరిస్టులు మనము చంపేసామంటే దట్ ఈస్ జస్టిఫైడ్. కానీ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం మాత్రం Great. నిజంగా గ్రేట్. చాలా ప్రౌడ్ గానే నిజంగా ప్రతి ఇండియన్ మనం ఇండియాలో పుట్టామన్నందుకు గర్వించదగ్గ విషయం. ఒక్కసారి మళ్ళీ ఫైనల్ గా సామాన్య ప్రజల గురించి ఎలాంటి జాగ్రత్తలు షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి, విజిలెంట్ గా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. అవసరం పడితేనే బయటికి వెళ్ళండి. అనవసరంగా హాలిడేస్ కదా అని రద్దీగా ఉన్న ప్లేసెస్, షాపింగ్ మాల్స్ కానీ థియేటర్స్ కానీ వెళ్ళడము అట్లాంటివి చేయకండి. టెంపుల్స్ లో కూడా కొంచెము అవాయిడ్ చేయండి. వెళ్ళినా కానీ వెంటనే వచ్చేటట్టు చుట్టుపక్కల అన్ని గమనిస్తూ, ఎక్కడన్నా మీకు అనుమానాస్పదం ఉంటే వెంటనే పోలీసులకు చెప్పండి. అండ్ మొన్న మాక్ డ్రిల్స్ కూడా ఏది ఉన్నా కానీ మీరు సోషల్ మీడియాలో చూసి అప్డేట్ అవ్వండి. అది చాలా నాలెడ్జ్ ఉంటుంది, అవేర్నెస్ వస్తుంది. పిల్లలకు కూడా దేశభక్తి గురించి నేర్పండి. మనం కూడా అందరం అలర్ట్గా ఉందాము, సేఫ్గా ఉందాము. ఏంటంటే ఈ అలర్ట్నెస్ చెప్పడము ఇప్పుడు యుద్ధం వస్తుందని కాదు, కాకపోతే ఎనీ టైం అట్లా స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఏమైనా దాడులు జరిగినా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎవరో అఫీషియల్స్ వచ్చి మనం రక్షిస్తారనో ప్రొటెక్ట్ చేస్తారనో కాకుండా మన సెల్ఫ్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సూపర్ అండి. చెప్పకపోతే చెప్పలేదని అంటారు, చెప్తే భయపెట్టించారు అంటారు. ఎగ్జాక్ట్. దయచేసి అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ని. ఆల్రెడీ వాళ్ళు పిచ్చి భయభ్రాంతులతో బతుకుతున్నారు, ఏం చేస్తారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని. సైరన్స్ కి అలర్ట్ గా ఉండాలి. సైరన్స్ కి అది alert గా చాలా ఉండాలి. ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ముందే సైరన్స్ వస్తాయి, మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. కాకపోతే అవిటికి అలర్ట్ గా ఉండండి. సూపర్ అండి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.